15 సంవత్సరాల కిందట ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కాలనీ కావాలని దళిత సంఘాలు, ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఉద్యమం నడిపిన తర్వాత ప్రభుత్వం స్పందించి 200 మంది కుటుంబాలకి ఎండోమెంట్‌కు సంబంధించిన భూమి 6.5 ఎకరాలను కొనుగోలు చేసి కేటాయించడం జరిగింది. ఆ 6.5 ఎకరాల్లో 200 మంది పేదలకు, ఎస్సీ, ఎస్టీలకి ఇక్కడ నివాస స్థలాలను కేటాయించడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజుటి వరకు కూడా ఇదే కాలనీలో ఒక 50 మంది, 50 కుటుంబాలు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. కాలనీ ఇచ్చేటప్పుడు నేషనల్ హైవేకు, మదర్ తెరీసా కాలనీకి ఒక అప్రోచ్ రోడ్డు లేకుండానే కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడున్న అధికారులను మేము అడిగాము, మేము మెయిన్ రోడ్డుకు పోవాలంటే పరిస్థితి ఏంటని అడిగినప్పుడు అధికారులు ఆ రోజున్న సందర్భాన్ని బట్టి ప్రస్తుతానికి రైల్వే రోడ్డు ఉంది కదా, రైల్వే రోడ్డును వాడుకుంటుండండి, తర్వాత మేము రోడ్డును ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ రోజు ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, రెవెన్యూ సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ మాటకి ఒప్పుకొని మేము ఇక్కడ నిర్మాణాలు చేపట్టాము. కాలనీ వాసులు ఇక్కడ నివాసం చేస్తున్నారు. ఏదైతే జరుగుతుందో రైల్వే రోడ్డును మేము రహదారిగా వాడుకుంటున్నామో, రైల్వే వాళ్ళ నుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ మేము కన్స్ట్రక్షన్కు ఉపయోగిస్తున్న వాహనాలను కూడా పట్టుకొని వాళ్ళని ఆపి, ఇక్కడ మా మెటీరియల్స్ ఉన్నాయి, రైల్వేకు సంబంధించిన మెటీరియల్స్ ఉన్నాయి, థెఫ్టింగ్ అయితే మీరు ఇబ్బంది పడతారని చెప్పేసి ట్రాక్టర్ల మీద, ఇంటి యజమానుల మీద కేసులు పెట్టిన సందర్భాలు కూడా చూసాము. వాటిని దృష్టిలో పెట్టుకొని మేము కలెక్టర్ల గారిని, ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. మాకు అప్రోచ్ రోడ్ ఏర్పాటు చేయండి, మాకు అప్రోచ్ రోడ్ ఏర్పాటు చేస్తే కాలనీ డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి అనేక పర్యాయాలు మేము కాలనీ వాసులతో మేము అధికారులను కలిసినా కూడా ఈ రోజుకి కూడా స్పందించని ప్రభుత్వాలు. నిన్న మొన్న ప్రక్రియ చూస్తే రైల్వే వాళ్ళు వచ్చేసి ఇక్కడ గుంజలు బాతి ఇక్కడ ఫినిషింగ్ ఈ రాడ్లు కట్టడం జరిగింది. అంటే రైల్వే రోడ్డులోంచి కూడా మాకు రహదారి లేకుండా క్లోజ్ చేసిన సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో కాలనీలో నివాసం ఉంటున్న 50 కుటుంబాల ప్రజలు ఏ విధంగా మెయిన్ రోడ్డుకు పోవాల్సిన పరిస్థితి ఉందో ఒకసారి అధికారులు ఆలోచించుకోవాలి. అదే చిన్నపిల్లలు ఉన్నారు, స్కూల్కు పోయే పిల్లలు ఉన్నారు, వాటర్ క్యాన్లు వచ్చేదానికి అవకాశాలు లేవు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది జరిగితే 108 కానీ, ఇంకొక అంబులెన్స్ కానీ ఇక్కడ కాలనీకి వచ్చేదానికి రాకుండా రైల్వే సిబ్బంది ఇక్కడ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తే, మేము పోయిన సోమవారం కూడా గ్రీవెన్స్ సెల్లో అడగడం జరిగింది అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకుపోయినప్పుడు అధికారుల స్పందనను చూస్తే నిజంగా మేము సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంది. 75 సంవత్సరాల స్వాతంత్రం అనంతరం ఈ రోజు కూడా దళితుల సమస్యలు పరిష్కారం కావాలంటే మేము రోడ్లు ఎక్కి మహిళలతో సహా, పిల్లలతో సహా రోడ్లు ఎక్కి అరిస్తే గానీ మా సమస్యలు పరిష్కారం లేకుండా పోయే సందర్భాన్ని మనం ఈరోజు స్పష్టంగా చూస్తున్నామంటే, స్వాతంత్రం నిజంగా ఎవరికి వచ్చిందో ఈ భారతదేశంలో మేము ప్రశ్నిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కాలనీలో ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులు కొన్ని ఉంటాయి. సప్లాన్ నిధులతో మాకు కాలనీ డెవలప్ చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారుల మీద ఉంది, గవర్నమెంట్ మీద ఉంది. మరి ఈరోజు ఎందుకు మా కాలనీ మీద అధికారులు కానీ, పాలక పక్షాలు కానీ నిర్లక్ష్యానికి గురి అవుతుందో మాకు అర్థం కావటం లేదు. ఇదే క్రమంలో ఈ కాలనీకి సంబంధించి 2 సంవత్సరాల కిందట కలెక్టర్ గారు ఈ కాలనీకి సందర్శించడం జరిగింది. అప్పుడు డైరెక్ట్గా కలెక్టర్ గారే చెప్పారు, ఒక స్పెషల్ ఆఫీసర్ని వేశారు. ఆ స్పెషల్ ఆఫీసర్ రిపోర్టు కూడా తీసుకుపోయినారు. 2 సంవత్సరాల నుండి మళ్ళీ మేము అధికారులను కలుస్తున్నా కూడా మా రోడ్డు సమస్య అట్నే పరిష్కారం కాకుండా పెండింగ్ అన్నది. నిన్న మొన్న కూడా మేము కలిసాము. పోయిన కలెక్టర్ అన్సారీ గారు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ రోడ్డు విషయం మాట్లాడడం జరిగింది. నిన్న మేము గ్రీవెన్స్ సెల్లో పోయి మళ్ళీ మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తే అక్కడున్న ఒక అధికారి అంటాడు, ఇప్పుడున్న కలెక్టర్కు ఈ విషయం తెలుసు కదా, మళ్ళీ మీరు వచ్చి కలెక్టర్ను పిలవండి, అప్పుడు మళ్ళీ మీకు పరిష్కారం అవుతుందేమో, లేదా మీరు కోర్టును ఆశ్రయించండి, కోర్టు ద్వారా మీకు న్యాయం జరుగుతుందేమో అని ఒక జిల్లా స్థాయి అధికారి గ్రీవెన్స్ సెల్లో కూర్చొని బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాడంటే నిజంగా దళిత